వ్యూవర్స్, ఈ రోజు మనకి జయంత్ రెడ్డి చెల్లా గారు, అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఆటా డే కార్యక్రమం అట్లాంటాలోని ఇక్కడ బంజారా బ్యాంక్వెట్ హాల్లో జరిగింది. ఆ కార్యక్రమం గురించి కూడా మాట్లాడడానికి మనతో జయంత్ చెల్లా గారు ఉన్నారు. అలాగే కన్వెన్షన్ జూలై 31 ఆగస్ట్ 2 వరకు జరగబోతున్నటువంటి బాల్టిమోర్ కన్వెన్షన్ గురించి కూడా వారు మనతో మాట్లాడబోతున్నారు. సో అన్న, ఈరోజు అంటే కార్యక్రమం ఎలా జరిగింది, అలాగే కన్వెన్షన్ యొక్క ఏర్పాట్లు కూడా ఏ విధంగా జరగబోతున్నాయి? ఈరోజు ఇక్కడ అట్లాంటాలో మా జరగబోయే కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ జరిగింది. సో ప్రతి సిటీకి వెళ్ళి కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ అని చేస్తున్నాము. అలాగే ఈ కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ ఇక్కడ అట్లాంటాలో జరిగింది. సో దీనికి 2 మేజర్ ఉద్దేశాలు. ఒకటి, నిధుల సేకరణ. కాన్ఫరెన్స్, ఇంత పెద్ద కాన్ఫరెన్స్ చేయాలంటే మనకు ఫండ్స్ అవసరము. సో ప్రతి సిటీకి వెళ్ళి మేము ఫండ్స్ సేకరణ చేస్తున్నాం. ఈరోజు కూడా అట్లాంటాలో ఫండ్ రైజింగ్ చేశాము. అనుకున్న దానికంటే మంచి స్పందన వచ్చింది. చాలామంది కూడా ముందుకొచ్చి మేము కూడా సపోర్ట్ చేస్తామని చేశారు. రెండో ఉద్దేశం ఈ కాన్ఫరెన్స్కి కాఫీ ఏంటంటే, కాన్ఫరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, కాన్ఫరెన్స్ అంటే మేము ఎటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నామో, ఎవరు వస్తున్నారు అది అని చేద్దామని దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో దాని జరిగే ఇక్కడ ఈసారి జరగబోయే కాన్ఫరెన్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ ఏంటంటే, మేడ్ ఇన్ అమెరికా. అంటే ఎప్పుడు ఇండియా నుండి కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ చేయడం కంటే, ఇక్కడ అమెరికాలో ఉన్న కళాకారులతోటి మంచిగా చేయడం అనేది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిభ ఉన్నటువంటి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అవకాశాలు ఇచ్చి మన ప్రతిభని నిరూపించుకోవాలని ఎందుకంటే ఇప్పుడు ఆట స్థాపించింది ఏంది, మన ఇక్కడ ఉన్న జనరేషన్స్కు మన తెలుగు కల్చర్ సంస్కృతి రావాలని. మరి కాన్ఫరెన్స్ అయినప్పుడల్లా ఇండియా నుంచి కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ చేస్తే మనకు అదే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అవుతుంది, మన ఆట మిషన్ కాదు. కనుక ఇక్కడ లోకల్ వాళ్ళకు ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం. అలాగే ఆల్ ఓవర్ యుఎస్ లో ఇంకా ఎన్ని కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా సంబంధించినవన్నీ కూడా మేము ఆల్ ఓవర్ ద యుఎస్ఏ, నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫస్ట్ బాల్టిమోర్, తర్వాత వర్జీనియా, తర్వాత బాస్టన్, న్యూజెర్సీ, హ్యారిస్బర్గ్, రిచ్మండ్, డాలస్, గ్రీన్విల్, అట్లాంటా, నెక్స్ట్ ఆస్టిన్, హ్యూస్టన్, షికాగో, డెట్రాయిట్, తర్వాత ఫీనిక్స్, LA, సియాటిల్, శాన్ ఫ్రాన్సిస్కో, ఇన్ని సిటీస్. అలాగే ఆటా కన్వెన్షన్ లో మనకి బిజినెస్ సెమినార్ తో పాటు కవులు, కళాకారులు, మంచి విందు, పసందైన భోజనం కూడా అన్ని కూడా ఉంటుంది కదా. ఎవరెవరు రాబోతున్నారు మనకంటే మన భారతదేశం, మన ఎస్పెషల్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇంకా అన్ని కళాకారులు వస్తున్నారు. మేము ఇప్పటి వరకు ఈ మ్యూజికల్ డైరెక్టర్ ఒక రోజు అయితే మన లోకల్ వాళ్ళనైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అన్న తేవాలని, భీమ్ సిసిలియా అని అప్కమింగ్ మ్యూజికల్ డైరెక్టర్ ఈ తెలంగాణ నుంచి, వరంగల్ నుంచి చాలా కాన్ఫరెన్స్ బాగా చేశారు, అతను వస్తున్నాడు. దాని తర్వాత లిటరరీ నుంచి గరికపాటి గారిని అడుగుతున్నాము. అంటే ఈసారి ఓన్లీ ఒక ఏరియా ఫోకస్ చేయకుండా కల్చరల్, లిటరరీ, స్పిరిచువల్, ఇవన్నీ ఉమెన్స్ ఎంపవర్మెంట్, యూత్ ఎంపవర్మెంట్, ప్రతి ఏరియాస్ లో కూడా మంచి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మేడ్ ఇన్ అమెరికా ప్లస్ సమ్ ఫ్రమ్ ఇండియా కాంబినేషన్ తోటి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు మా పల్లెవెన్నెల వ్యూవర్స్ తోని మీ యొక్క అమెరికన్ తెలుగు అసోసియేషన్ యొక్క కన్వెన్షన్ గురించి షేర్ చేసినందుకు మీకు ధన్యవాదాలన్న. సో విష్ గుడ్ లక్. మా అందరి సహకారము అఫ్ కోర్స్ యావత్ పల్లె వెన్నెల టీవీ, రేడియో ప్రోగ్రాంలు ఉన్న వాళ్ళందరికీ విన్నపం ఏంటంటే, అందరి కూడా బాల్టిమోర్లో జరగబోయే 19వ ఆటా మహాసభలకు, జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరగబోయే మహాసభలకు అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ Palle Vennela. Please subscribe Palle Vennela channel. Please watch and subscribe Palle Vennela channel. Please do watch and subscribe to Palle Vennela YouTube channel. Palle Vennela మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. Please watch, like and subscribe to Palle Vennela. Please watch, like and subscribe Palle Vennela channel. Palle Vennela ఛానల్ ని అందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, ఓకేనా?